కవిత లేఖకు సిబిఐ సమాధానం ఇచ్చింది. ఈ నెల 11న సమావేశానికి అంగీకరించింది. వివరణ ఇచ్చేందుకు ఎమ్మెల్సీ కవిత అడిగిన ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో 11వ తేదీకి సిబిఐ అంగీకరించింది. ఈమెయిల్ ద్వారా కవితకు సమాచారం ఇచ్చారు సిబిఐ అధికారులు. కవిత సిబిఐకు లేఖ రాశారు. కవిత లేఖకు సిబిఐ సమాధానం ఇచ్చింది. ఈ నెల 11న సమావేశానికి అంగీకరించింది సిబిఐ. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాఘవేంద్ర కవిత నివాసం దగ్గర నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, సో కొన్ని డేట్స్ ఇచ్చారు కవిత. ఆ డేట్స్ లో నేను వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే 11వ తారీఖుని ఓకే చేసింది సిబిఐ. సో ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి రాఘవేంద్ర? స్వాతి, నిన్న ఉదయం కొత్త తేదీలను ప్రపోజ్ చేస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సిబిఐకి లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవితకు సిఆర్పిసి 160 కింద సిబిఐ నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి యాక్చువల్గా ఇవాళ ముందు 6వ తేదీన సిబిఐ వివరణ కోరింది. అయితే ఇవాళ షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల వీలు కాదని చెప్తూ కొత్తగా 11, 12, 14, 15 తేదీలను కవిత సిబిఐకి ప్రపోజ్ చేసింది. అయితే నిన్న ఉదయం సిబిఐకి లేఖ రాసింది. దాదాపు 35 గంటల తర్వాత సిబిఐ రిప్లై ఇచ్చింది. కొద్దిసేపటి క్రితం కల్వకుంట్ల కవితకు సిబిఐ అధికారులు మెయిల్ చేశారు. దాంట్లో 11వ తేదీ హైదరాబాద్లో ఉదయం 11 గంటలకు తాము కలిసేందుకు వస్తున్నట్టుగా కూడా సమాచారం ఈమెయిల్ ద్వారా పంపారు. మొత్తానికి నిన్నటి నుంచి కూడా ఉత్కంఠ కొనసాగుతూ వస్తుంది. అసలు సిబిఐ రిప్లై ఇస్తుందా లేదా, లేకపోతే ఇవాళే ముందుగా చెప్పినట్టుగా ఇదే రోజు అంటే 6th రోజే వచ్చి ఉదయం 11 గంటలకు వచ్చి సిబిఐ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న అన్న అంశానికి సంబంధించి చర్చ జరుగుతూ వచ్చింది. దానికోసమే అయితే యాక్చువల్గా రేపు జగిత్యాలలో సీఎం కేసీఆర్ పర్యటన కూడా ఉంది. అయితే ఇవాళ వెళ్లాల్సి ఉంది, కానీ సిబిఐ అధికారులు వస్తారన్న అనుమానంతో కల్వకుంట్ల కవిత హైదరాబాద్లో తన నివాసంలో. అయితే కొద్దిసేపటి క్రితం సిబిఐ నుంచి అధికారికంగా మెయిల్ కల్వకుంట్ల కవితకు వచ్చిన తర్వాత 11వ తేదీ నాడు హైదరాబాద్లో ఉదయం 11 గంటలకు సిబిఐ అధికారులు కల్వకుంట్ల కవిత స్టేట్మెంట్ ను రికార్డ్ చేయబోతున్నారు. స్వాతి, రాఘవేంద్ర, సో ముందుగా యాక్చువల్లీ ఇవాళ వివరణ ఇవ్వాల్సి ఉండగా కవిత ఎఫ్ఐఆర్ కాపీ కావాలి, కంప్లైంట్ కాపీ కావాలి అని అడిగారు. సో ఫైనల్ గా ఎఫ్ఐఆర్ కాపీ అందింది. అందులో తన పేరు లేదు, అయినా కూడా నేను వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను, విచారణకి సహకరిస్తాను అని చెప్పి కవిత చెప్పారు. సో 12నైనా విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా, అంటే 11 నాడు వివరణ ఇచ్చేందుకు సిద్ధం కావాల్సి ఉంటుంది కల్వకుంట్ల కవిత. ఇప్పటికే కొత్తగా తేదీలు ప్రపోజ్ చేశారు కాబట్టి సిబిఐ నుంచి కూడా దానికి సంబంధించి కన్సెంట్ వచ్చింది కాబట్టి ఈ నెల 11న ఉదయం 11 గంటలకు సిబిఐ అధికారులు హైదరాబాద్లోని కల్వకుంట్ల కవిత నివాసానికి వస్తారు. సిఆర్పిసి 160 కింద ఇప్పటికే నోటీస్ ఇచ్చారు కాబట్టి సిఆర్పిసి 161 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కొన్ని అంశాలకు సంబంధించి కల్వకుంట్ల కవితను వాళ్ళు వివరణ కోరే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సిబిఐ 15 మందితో ముందుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది. తాజాగా కొద్ది రోజుల క్రితం అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 60 రోజుల్లోపు మొదటి ఛార్జ్షీట్ను కూడా 7 మంది నిందితులతో మొదటి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. దాంట్లో తెలంగాణకు సంబంధించి 3 వ్యక్తులు కూడా, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన 3 వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి కల్వకుంట్ల కవితతో సిబిఐ కొంత వివరాలు తీసుకునే అవకాశం ఉంది. వీళ్ళలో ఎవరినైనా కలిసారా, వీళ్ళతో మాట్లాడారా, దీనికి సంబంధించి ఏమైనా వివరాలు మీకు దగ్గర ఉన్నాయన్న అంశానికి సంబంధించి సిబిఐ కవిత నుంచి వివరణ తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని కవిత నివాసంలో సిబిఐ అధికారులు సిఆర్పిసి 160 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. స్వాతి, రాఘవేంద్ర, పూర్తిగా కవిత లీగల్ అడ్వైజర్స్ ద్వారానే ఈ డేట్స్ ఇవ్వడం గానీ, తను ముందుకు వెళ్లడం గానీ, వివరణ ఇచ్చేందుకు ఇదంతా జరుగుతోంది అనుకోవాలి. ఎందుకంటే సీఎం కేసీఆర్ కవిత కూడా లీగల్ గా మాట్లాడడం, సీఎం కేసీఆర్ తో కవిత భేటీ అవ్వడం, సో ఆచితూచి ముందుకు వెళ్తున్నారు అనుకోవాలా రాఘవేంద్ర? ఖచ్చితంగా స్వాతి, అంటే దీన్ని ముందు నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ కుట్రగా చూస్తున్నారు. కల్వకుంట్ల కవితకు ఈ అంశం సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీ కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఎటువంటి సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వం దుర్దేశపూర్వకంగానే కల్వకుంట్ల కవిత పేరును దీంట్లోకి తీసుకొచ్చారు, ఈ స్కామ్లోకి తీసుకొచ్చారన్న ఆరోపణ, ప్రధానమైన ఆరోపణ చేస్తున్నారు. అందులో భాగంగానే నేను లీగల్గా ఏ విధంగా ఎదుర్కొనవచ్చు అన్న అంశానికి సంబంధించి కల్వకుంట్ల కవిత కేసీఆర్తో ఇప్పటికే భేటీ అయ్యారు. దీన్ని లీగల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా ఎదుర్కొనవచ్చు, సిబిఐ నుంచి వచ్చే వివరణ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశానికి సంబంధించి న్యాయ నిపుణులతో కూడా చర్చించి అందులో భాగంగానే
ఈ సిబిఐ ముందుగా నమోదు చేసిన దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని అడిగారు. అదేవిధంగా ఎంహెచ్ఏ నుంచి సిబిఐకి వచ్చిన కంప్లైంట్ కాపీ వీటన్నిటి కూడా అడిగారు. అందులో భాగంగానే ఎక్కడ కూడా తన పేరు లేదన్న అంశాన్ని కల్వకుంట్ల కవిత ముందుగా ప్రస్తావించారు. అయినప్పటికీ కూడా సిబిఐ వివరణకు సంబంధించి ఖచ్చితంగా కోరుకుంటే హాజరవుతానన్న అంశాన్ని కూడా స్పష్టం చేశారు. మొత్తంగా న్యాయ నిపుణుల సలహాతోనే కల్వకుంట్ల కవిత ముందుకు వెళ్తున్నారు. కొత్త తేదీలకు సంబంధించి కూడా కొంత చర్చించారు. 11, 12, 14, 15 తేదీలు ఇచ్చారు. అయితే సిబిఐ 11వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని కవిత నివాసంలో కలిసేందుకు రెడీ అంటూ కొద్దిసేపటి క్రితం మెయిల్ పంపారు. స్వాతి. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.